గోపి, కోడలు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోందిరా. నువ్వు ఓకే అనరా. ఇంకా ఏంటండి ఆలోచన? సరే అనండి. సరే, మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. చాలా సంతోషం గోపి. వచ్చే ముందు నువ్వు ఒప్పుకుంటావో లేదన్న అనుమానంతో వచ్చాను, కానీ అందరూ అంగీకరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ వార్త పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్పి మంచి రోజు చూసి వాళ్ళను అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్తాను. కానీ ఒక కండిషన్ సార్, రాణి డిగ్రీ పూర్తవడానికి ఇంకా 6 నెలలు పడుతుంది. తన డిగ్రీ పూర్తయిన తర్వాతే పెళ్ళి. నువ్వొకటివయ్యా, ముందు నిశ్చితార్థం జరిపిద్దాం, ఆ తర్వాత కదా పెళ్ళి. మరి నేను వెళ్ళొస్తాను. వస్తాను అర్చన. సరేనండి. వస్తానమ్మా. వస్తానండి. మంచిదండి. అమ్మా, నేను షెడ్కి వెళ్ళి వస్తాను. అలాగేరా. వస్తాను అర్చన. రాణి, రాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నీ గొప్పింటి సంబంధం దొరికింది. పిచ్చి తల్లి, పద వంట చేద్దాం. ఏంటి రాణి? ఏంటొదిన ఎలా చేసావు? నేను నా లవ్ విషయం అన్నయ్యతో చెప్పాలనుకుంటే నువ్వు మధ్యలో కల్పించుకొని గబగబా మాట్లాడేసి నన్ను ఇరికించేశావు. ఏంటి రాణి నువ్వు అనేది? అదేంటొదినా, ఏం తెలియనట్టు అలా అడుగుతావు? ఆకాష్ విషయం నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి ఈ పెళ్లి నీకిష్టము అని చెప్పింది. ఏంటొదినా అలా మాట్లాడతావు? చూడరాణి, ఆ అబ్బాయి చస్తానని బెదిరించే కదా బలవంతంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పించుకున్నాడు. నేను అతనితో మాట్లాడిన తరువాత అతనిలో ఏదైనా మార్పు వచ్చుండొచ్చు, కానీ మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడని గ్యారెంటీ ఏముంది? అందుకే నీకు పెళ్లి జరగబోతుందని తెలిసిన తర్వాతైనా మళ్ళీ నీ దారికి అడ్డురాడు, నిన్ను బలవంతం చేయడు. అన్ని రకాలుగా నేను ఆలోచించే నీ మంచి కోసమే అలా మాట్లాడాను రాణి. చూడ్రాణి, నేనైనా మీ అన్నయ్య అయినా ఈ ఇంట్లో ఎవరైనా సరే నీ మంచి కోరే ఏవైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. అది కదదినా, ఆకాష్. రాణి, ఏంటే మీ వదిన చెవులు కొరుకుతున్నావు? ఏమంటుంది అర్చన? నాకు చదువు కావాలనుంది, ఎలాగైనా అన్నయ్యతో చెప్పి ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేయమని అసుగుతుందా? నాకు తెలుసు ఇలాంటి కుంటి ప్రయత్నాలు ఏదో చేస్తుందని. చూడు, చదువు చదువు అని మొండి పట్టుదలకు పోకు. మేమందరం మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వచ్చాక నువ్వేంటే అర్చన దగ్గర చేరి తన బుర్ర పాడు చేస్తున్నావు? చూడమ్మా అర్చన, దీని మాటలేవి నువ్వు బుర్రకెక్కించుకోకు. ఏ రాణి, చెప్పింది చాలు గానీ రావే. రాణి, ఇప్పుడు ఏమైందని? నువ్వు అలా ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ రాణి, ఇటు చూడు రాణి. నువ్వు నా చేయి పట్టుకోకు. నేను అసలు ఇలా ఏడవడానికి కారణం నువ్వు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్నెవరో సంబంధం అడిగారని దానికి మీ ఇంట్లో ఓకే చెబితే వాళ్ళనే మనలేక నన్ను నువ్వే కారణం అంటావేంటి? మాట్లాడుకో. నిజంగా కారణం నువ్వే. నేనేదో నా దారిన చదువు నేను అంటూ ఉండేదాన్ని. నువ్వే నన్ను లవ్ చేసి నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి నాతో ఐ లవ్ యూ చెప్పించి నా కోసం ఐఏఎస్ వదులుకున్నావు. నా మనసులో నీ మీద ప్రేమ పుట్టేలా చేసావు. ఈ రోజు నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కదా. ఇప్పుడు నేను క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం లోపల మదన పడుతున్నాను. ఎప్పుడేం జరుగుతుందో అని మనసులో అర్థం కాని భయం. ప్రతిరోజు ఆందోళన పడుతున్నాను. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. చదువే కాదు, ఏ విషయం మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. వీటన్నిటికీ కారణం నువ్వు కదా. ఎందుకురా
ఎందుకురా నా చుట్టూ తిరిగావు? నా మనసులో ప్రేమ పుట్టించావు. ఎందుకు నన్ను ప్రేమించావు? నీ మీద ప్రేమ కలిగేలా చేశావు. రాణి, ఓపెన్ గా అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడున్న పరిస్థితులకు నేనే కారణం అనుకుంటున్నావా? అవును, ఖచ్చితంగా నువ్వే కారణం. నువ్వు నాకు ఫ్రెండ్ అవ్వకుండా ఉండుంటే, చదువులో నాకు పోటీగా నిలబడకపోతే, నన్ను ప్రపోజ్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు నాకు ఈ అవస్థ వచ్చుండేది కాదు కదా. నా దారి నేను ప్రశాంతంగా ఉండుండేదాన్ని. జీవితంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. మా అన్నయ్యకి నమ్మక ద్రోహం చేసుండేదాన్నే కాదు. చెప్పు, ఇప్పుడు చెప్పు, నాకు ఈ ఇబ్బంది రావడానికి కారణం నువ్వు కాదా? సో నీ మనసులో ప్రేమంటూ ఏం లేదు, అన్నీ నేనే క్రియేట్ చేశానంటావు, అంతే కదా? నిజం చెప్పు రాణి, మనస్ఫూర్తిగా చెప్పు. నేనంటే ఇష్టం లేదా? నా మీద నీకు ప్రేమ లేదా? చెప్పు రాణి. లేదు అంటే ఈ క్షణమే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఈ జన్మలో నేను చచ్చిపోతానో మరొకటనో నిన్ను బెదిరించను. నా దారిని నేను వెళ్ళిపోతాను, నీ దారిని నువ్వు బతుకు. కుదరదు ఆకాష్, నా వల్ల అది మాత్రం కాని పని. ఎందుకు కుదరదు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా మనసంతా నువ్వే ఉన్నావు కాబట్టి. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. నేను నీ దాన్ని కాలేకపోతే చచ్చిపోతానురా. చాలు రాణి, ఈ మాట చాలు. నీ మనసులో కూడా ప్రేమ ఉంది, అది తెలుసుకోవడానికి అలా అడిగాను. రాణి, నువ్వు ఒకటి అర్థం చేసుకో, మన ఇద్దరి మనసుల్లోనూ ప్రేముంది. మనం ఒకళ్ళను విడిచి మరొకళ్ళం బతకలేం. మనసులో ప్రేమ ఉంటేనే సరిపోదు రాణి, దాన్ని దక్కించుకోవడానికి పోరాటం చేయాలి. సాధిస్తేనే ప్రేమికులకు సంతోషం. నేనున్నాను రాణి, ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా భయపడకుండా ఉండగలను ఆకాష్? ఇంతవరకు మా అన్నయ్య దగ్గర నేనేది దాచింది లేదు. ఎప్పుడైతే నా మనసులో నీ మీద ప్రేమ మొదలైందో అప్పుడే అబద్ధం మొదలైంది. నేనిలా ప్రేమిస్తున్నానని తెలిస్తే అన్నయ్య తట్టుకోలేడు. నా మీద అంత నమ్మకం పెంచుకున్నాడు. తన జీవితాశయం నా భవిష్యత్తే. మా అన్నయ్యని కాదని నేనిలా చేస్తున్నానేంటి అని తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. తట్టుకోలేకపోతున్నాను ఆకాష్. రేపు ఎల్లుండి ఆ రంగరాజు గారు ఆ పెళ్లి కొడుకు వాళ్ళని తీసుకొస్తే నేను అన్నయ్యని ఎదిరించి ఏం మాట్లాడగలను చెప్పు. సరే రాణి, ఇంక నువ్వేం భయపడద్దు. నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను, సరేనా? ఏం చేస్తావు ఆకాష్? మన జీవితానికి ఏం చేస్తే మంచి జరుగుతుందో అదే చేస్తాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, దాన్ని అలాగే ఉండనివ్వు. చూడు రాణి, నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే. ధైర్యంగా బయలుదేరు. ఇప్పుడే నా మనసు కాస్త కుదుట పడింది. నేను బయలుదేరుతాను. ఏంట్రా, మన జీవితానికి ఏది మంచిదో అదే చేస్తానని చెప్పి రాణితో అంటున్నావు? ఏం చేస్తావురా? రేపు మా అమ్మ నన్నల్ని తీసుకుని రాణిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్తానురా. ఏంట్రా సడన్గా ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు? మరో దారి లేదురా. లేట్ చేస్తే వేరే అబ్బాయితో నిశ్చితార్థం అయిపోతుంది. రేపు మీ వాళ్ళని తీసుకెళ్తే అవమానపడవచ్చు, మరో సమస్య అవుతుంది. ఆలోచించరా. రే, రాణి ఎన్నోసార్లు నాతో వాళ్ళ అన్నయ్య మంచితనం గురించి చెప్పిందిరా. అందుకనే ఆయన మా అమ్మ నన్నలతో మర్యాదగానే నడుచుకుంటాడనే నమ్మకం నాకుంది. మా ప్రేమని అర్థం చేసుకుని మమ్మల్ని కలుపుతారని అనుకుంటున్నాను. రే, రాణితో మీ అమ్మా నాన్నలు తీసుకొస్తున్నానని ముందే చెప్పొచ్చు కదరా. చెప్పుండొచ్చురా. అప్పుడు రాణి వాళ్ళ అన్నయ్య భయంతో రావద్దు అనేది, అందుకే చెప్పలేదు. ఓకేరా, ఎనీవే ఆల్ ద బెస్ట్ రా మామ. రే, క్లాస్కి టైం అయింది, వస్తాను మరి. థ్యాంక్ యూ రా. బాయ్ రా. వద్దులే, వాడిచ్చాక చేస్తాను. ఒరే మల్స్, ఇలారా. ఏం డాడ్? కూర్చో. ఒరేయ్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలరా.
ఏ విషయం? నిన్న రాత్రే మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వు రాత్రి రాలేదు. నాకు నీ అభిప్రాయం తెలియాలి. ఏ విషయం చెప్పండి డాడ్. అదే కావ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? అందులో నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ ఏముంది డాడ్? ఆల్రెడీ నిర్ణయం తీసుకుందే కదా, మళ్ళీ అడుగుతారేంటి? పిచ్చిగా మాట్లాడకరా. ఇంత జరిగాక కూడా నువ్వు నీ స్వార్థమే చూసుకుంటావా? అసలేంటి మీరు అనేది? నే చెప్పేదే ఉందిరా. ఊరంతా తప్పు చేసింది నువ్వే అంటున్నారు, నిన్నే ముద్దాయి అంటున్నారు. కానీ నీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని ఏ తప్పు చేయని వాళ్ళ మాట్లాడతావే? నేను కావ్యాన్ని ఇంటికి తీసుకొచ్చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. నువ్వేమంటావురా? వాట్ డాడ్, ఏం మాడుతున్నారు మీరు? జరిగిందంతా మర్చిపోయి ఇలా మాడతారేంటి? నేనేం మర్చిపోలేదురా. కావ్య విషయంలో ఏం జరిగిందో అదే నీ విషయంలో కూడా జరిగింది. అందుకే బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. డాడ్, నేను తప్పు చేయలేదు అంటున్నాను, మీరు నా మాట నమ్మరా? కావ్య కూడా ఇదే మాట అంది, నువ్వు నమ్మేవా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు మన అబ్బాయి అండి. వాడు తప్పు చేస్తాడా? కన్న కొడుకు మీద మీకుండే నమ్మకం ఇదేనా? వాడు ఎలాంటి వాడో మీకు తెలీదా? నువ్వు నీ కొడుకుని నమ్మి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. అలాగే కావ్య తల్లిదండ్రులు కూడా వాళ్ళ కూతురు మీద నమ్మకం ఉంచి కావ్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కావ్య ఏ తప్పు చేయలేదనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వాటిని కొట్టి పారేస్తూ కావ్యం తప్పు పట్టడం ధర్మం కాదే. అదే వీడి విషయానికి వస్తే తప్ప తాగి రాత్రి అంతా గెస్ట్ హౌస్లో ఒక అమ్మాయితో గడిపాడు. వీడే తప్పు చేయలేదంటే గ్యారెంటీ ఏంటి? అయినా వీడు చెప్తున్నాడు కాబట్టి మనం నమ్మాలి. కానీ పట్ట పగలు 10 మంది తిరిగే పార్కులో కావ్య ఒక మగాడితో మాట్లాడితే అది తప్పని వాదించి ఆమెను శిక్షిస్తున్నారు. మీ మనసులోంచి అనుమానాన్ని తుడిచేయలేకపోతున్నారు. ఇదేం న్యాయం? డాడ్, మీరు కావ్య తప్పు చేయలేదు నిరూపించిన ప్రయత్నం చేస్తున్నారు, అందుకు మీరు నన్ను తప్పడుతున్నారు. రై, నేనేం అలాంటి ప్రయత్నం చేయట్లేదురా. నేను ఒక విషయం అర్థం చేసుకోమంటున్నాను. నీకు కావ్యం మీద ప్రేమ ఉందిరా. ప్రేమ ఉండబట్టే ఆస్తి అంతస్తు చూడకుండా పెళ్లి కొప్పుకున్నావు. కళ్యాణ మండపంలో అంత గొడవ జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకొని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. కానీ చిన్న విషయం భయపడి నీ దగ్గర దాచిందని ఇంట్లోంచి వెళ్ళగొట్టావురా. అది తప్పురా. సాక్ష్యాలు సరిగ్గా ఉంటే అందరినీ నిరపరాధులుగా నిరూపించవచ్చు. నీ విషయంలో జరిగినట్టే కావ్య విషయంలో జరిగిందని పట్టుదల సడలించుకొని కావ్యని కాపురం తీసుకొచ్చుకోరా. ఒరేయ్, నమ్మకాల మీదే జీవితం ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల బంధం నమ్మకం ఉంటేనే 10 కాలాల పాటు పదిలింగా ఉంటుంది. ఈ లోకం ఈ మాత్రం సజావుగా సాగుతుందంటే దానికి కారణం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంచుకున్న నమ్మకమేరా. ఇలా అయిందానికి కాందానికి అనుమానం పడితే కాలం ముందుకు సాగదరా. జీవితం నరకమైపోతుంది. పాపం కావ్యరా, ఏ పాపం చేయని పిల్ల, బంగారు లాంటి అమ్మాయి. ఆ అమ్మాయిని ఇలా వదిలేయటం ధర్మం కాదురా. ఏమండి, కాస్త ఆపుతారా? ఎందుకు ఏదేదో చెప్పేవాడు బుర్ర పాడు చేస్తున్నారు? నువ్వు నోరు మీవే. నీ స్వార్థంతో చిన్న విషయాన్ని పెద్ద చేసి పనికిమాలిన గొడవను మనసులో పెట్టుకొని కోడల్ని కొడుకుని వేరు చేయాలని చూసే నువ్వే మనిషివే. ఛీ, ముందాతలకు వెళ్ళు. రై, ఇంతగా వివరించి చెప్తున్నా నువ్వు కావ్యని ఇంటికి తీసుకురాకపోతే ఇకపై నీ ఇంట్లో ఉండదలుచుకోలేదు. ఓర్పు మాలిన బుద్ధులున్న మీ అమ్మ, బుద్ధి లేకుండా భార్యను వదిలిపెట్టి నువ్వు ఉన్న ఈ ఇంట్లో నేనుండలేనురా. ఇంతకాలం చిన్న వయసులో ఎంతో సాధించావని నీ గురించి గర్వపడ్డాను. కట్టుకున్న భార్య విషయంలో తప్పుటడుగేసి సరిదిద్దుకోలేని నిన్ను చూసి సిగ్గుపడుతున్నానురా. ముందు వెనక చూడకుండా ఫంక్షన్లో ఎవడో వాడు నిన్ను అనరాని మాట్లాడినాడు చూడు, అదే నిజం. నీ మనసులో ఉన్న ఆలోచన కూడా అదే అనుకుంటానురా. ఏంటండి, ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి నా కొడుకుని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? బ్లాక్మెయిల్ లేదు, ఈమెయిల్ లేదే, మేల్కోమని చెప్పే నిజం. రై, కావ్యాన్ని గెంటేసి ఇంకెవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని చూసేవో నీ జీవితం నాశనం అయిపోద్దురా.
ఆ వచ్చే ఒగలాడి నిన్ను బయటికి గెంటేస్తుందిరా. అలా జరిగాక నువ్వు మారినా పోయిన కాలం తిరిగి రాదు, నీ జీవితం బాగుపడదు. చూడరా, ఈ రోజు రాత్రి వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని నాతో చెప్పు, అర్థమైందా? సార్, ఎస్. సార్ మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి తీసుకొచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, కావ్య మేడం గారు హాస్పిటల్లో కనిపించారు సార్. వాట్? ఏంటి, హాస్పిటల్లో కావ్య కనిపించిందా? ఏమైంది బాబు? మేడంకి ఏం కాలేదు సార్, కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఏదో పెద్ద న్యూసెన్స్ జరిగింది సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సార్ అసలు ఏం జరిగిందంటే, సార్ వెళ్ళొస్తాను. ఓకే. విన్నారా? బాగా విన్నారా? ఆ కుటుంబం ఎలాంటిదో బాగా అర్థమైందా? ఇప్పటిదాకా ఆ కుటుంబం గురించే కదా అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు. ఇప్పుడే అంటారండి?